ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి మంత్రివర్గం అప్పగించింది. ఉదయం 10 గంటలకు కార్మిక సంఘాలతో ఉన్నతాధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనున్నాయి. నర్సంపేటలో డ్రైవర్ నిప్పంటించుకున్న ఘటనపై మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని, కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి సారించిందని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మికులు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి కేబినెట్ అప్పగించింది. ప్రజాపాలన ప్రభుత్వం, కార్మికులు వాళ్ళ నిరసన చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా నిరసనకు అడ్డం పడమనేటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేసినాం. సో కింద అటువంటిది ఎక్కడైనా వాళ్ళు అబ్స్ట్రక్షన్ లేదా ఇతరాత్రైన ఇష్యూస్ ఉంటే అక్కడ లోకల్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొరకు వాళ్ళు చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఉద్యమాన్ని అణిచివేయాలనే ఆదేశం కానీ సూచన అటువంటి ఆలోచన లేదు. స్వయంగా నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చాలా మంది మిత్రులు వచ్చినప్పుడు ఉద్యమం ప్రజాస్వామిక ఆకాంక్ష కార్మికులది, డెఫినెట్లీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకునే హక్కు ఉంది అనేటువంటి మాట చెప్పినాం. మేము కూడా ఏం కోరుతున్నాం, వాళ్ళ డిమాండ్ల మేరకు వాళ్ళ ప్రభుత్వం మీద డెఫినెట్లీ ఒత్తిడి చేయవచ్చు, చర్చ చేయొచ్చు, మాట్లాడచ్చు. బట్ ఇటు సూసైడ్ లాంటి ప్రయత్నాలు జరగడం వల్ల మంచిది కాదు. కార్మికుల అంశాన్ని అన్ని రకాల పాజిటివ్ గా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దేర్ ఇస్ నో నెగటివ్ ఆప్షన్ ఫర్ దిస్ గవర్నమెంట్. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాను, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు, ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి. కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ సమస్యలను పరిష్కారం చేయడానికి దృష్టి సారించి మరి వెంటనే చర్చలకు ముందుకు రావాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళతో డిస్కషన్, చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగమని కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉదయం 10 గంటలకు ఐఏఎస్ అధికారుల కమిటీ మరోసారి చర్చలు జరపనుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కూడిన ఆదాయ వనరులకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది.